2019-24 మధ్య మనందరం చూసాం ఏ రకంగా పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్నటువంటి కంపెనీలని ఏ రకంగా వెనక్కి తరిమేశాడో, తన జే ట్యాక్స్ దెబ్బకి ఎన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి తిరిగి వెళ్లిపోయాయో అవన్నీ కూడా మనం చూసాం. ప్రజలందరూ కూడా అవి గమనించే జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టారు. అయినా సరే బుద్ధి మార్చుకోకుండా ఇంకా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. చేతులు అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఫేక్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాయడం, విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి పూర్తిగా దోచుకు తిని కొన్ని వందల వేల ఎకరాలు చుట్టుపక్కల అతని బినామీలు కబ్జాలు చేసి పూర్తిగా విశాఖని, ఉత్తరాంధ్రని సర్వనాశనం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్లీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట. అరే, మేం దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా? మేం జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్ళలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష. అందుకనే ఈ రోజున అక్కడికి మేము తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు, లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్ధపు రాతలు. మరీ ముఖ్యంగా ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ ని, ఐటీ ఆఫీస్ ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపు 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్ కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్ కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం గక్కుతా ఉన్నారు. ఉర్సాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే. ఎవడు చెప్పాడా మీకు? ఇవాళ అడుగుతా ఉన్న ఈ దిక్కుమాలిన పత్రిక, ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి, అతని దొంగల దోపిడీ ముఠ, ఫేక్ ముఠ, వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఉర్సా కంపెనీకి 99 పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి? దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు? ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. దేని ఆధారంగా ఈ తప్పుడు రాతలు రాశారు? ఏదన్నా జీవో కాపీ ఉందా మీ దగ్గర? ఉర్సాకి 99 పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జీవో కాపీ ఉందా? ఉంటే బయట పెట్టండి. ఉంటే అది రాష్ట్ర ప్రజలందరికీ చూపించండి. ఎందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారో మీరు ఇవాళ జవాబు చెప్పాలి. స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి. అది 1,50,000 వరకు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు మనం ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా సామాన్య భక్తుల విషయంలో ఇక్కడ క్యూ కాంప్లెక్స్ని కొత్తగా ప్రసాదం స్కీమ్లో 3 ఫ్లోర్స్ అన్ని సౌకర్యాలతోటి క్యూ కాంప్లెక్స్ కూడా ప్రత్యేకంగా సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే క్యూ లైన్స్ ఏర్పాటు ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి. విత్ టాయిలెట్ ఫెసిలిటీస్, అలాగే షేడ్ తోటి కంప్లీట్గా ఉన్నాము. అలాగే డ్రింకింగ్ వాటర్ అన్ని రకాల ప్రదేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. మా గౌరవ మంత్రివర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అలాగే వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, పసిపిల్లలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాలు, అన్ని సౌకర్యాలతో క్యూ లైన్స్లో నిరంతరం మనం సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు పిలుచుకుని సిద్ధంగా ఉన్నాం. అలాగే టీమ్స్ కూడా ఫామ్ చేసుకున్నాం. అలాగే బయటికి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాదంగా ఉచిత లడ్డూని మనం రెడీ చేసుకున్నాము. దాని మేరకు మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే దాంతోపాటు స్వామివారి ప్రసాదం, కదంబం, అలాగే దద్దోజనాన్ని కూడా నిరంతరం కూడా రేపు 30వ తేదీన కంప్లీట్గా మనం ఏర్పాటు చేస్తూ వారందరికీ అందించడానికి భక్తులందరికీ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే వీరు కాకుండా ఈ దాతలు ఎవరైతే ముందుకు వచ్చి చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఒక కోఆర్డినేషన్ కింద పెట్టి ఒక డిప్యూటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీని, ల్యాండ్ ప్రొటెక్షన్ డిప్యూటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీలు పెట్టి మనం ఎక్కడైతే పాయింట్ వైజ్గా వారికి కేటాయించి అటు వెళ్ళే భక్తులు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇవన్నీ కూడా అందించే ఏర్పాట్లు చేయడం సిద్ధంగా చేసుకున్నాం. అలాగే ఈ షేడ్స్ కానీ మన క్యూ లైన్స్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎమర్జెన్సీ గేట్లు, అలాగే లోపల క్యూ లైన్స్ ఏది ఖాళీ అయితే అది ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేసుకోవడం,
అలాగే మెడికల్ వారితో సహకారం ఏమైనా ఇబ్బంది కలుగుతున్నాము. సర్వీస్ లైన్స్ లోపలగా ఫ్రీగా వెళ్ళడానికి క్లియర్ కట్ డైరెక్షన్స్ మనం పాయింట్ వైజ్ పర్సన్స్ని ఇప్పటికే స్టాఫ్ డిప్యూట్ చేసాం. సాయంత్రానికి అందరూ కూడా అది నేను ఆర్జేసీగా కూడా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. అందువల్ల అన్ని జిల్లాల నుంచి కూడా స్టాఫ్ని అందరికీ కూడా ఇప్పటికే డిప్యూట్ చేసాం. సాయంత్రం రిపోర్ట్ చేస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకి కలెక్టర్ గారు ఒక అన్ని డిపార్ట్మెంట్ తోటి ఒక కోఆర్డినేషన్ ట్రయల్ రన్ లాగా కోఆర్డినేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమై ఉన్నామండి. అలాగే ఇంకా మిగతా బస్సులకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ సంబంధించి భక్తులందరూ కూడా వారి వాహనాలని ఎక్కడైతే బస్ పాయింట్స్లో మనం పెట్టామో అక్కడే మనం వదిలేసి మనం ఆర్టీసీ బస్సులు దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి 45 ఆర్టీసీ బస్సులు, 40 మినీ బస్సులు, అలాగే విఐపీల కోసం మరొక 15 ఇన్నోవాలని ఏసీ ఇన్నోవాలు కూడా ఏర్పాటు చేసాం. వాటిలో ప్రయాణించి పైన ఉన్నటువంటి అప్లైట్లో ఉన్నటువంటి ట్రాఫిక్కి అంటే మన పార్కింగ్ ఏరియా లిమిటెడ్గా ఉండడం వల్ల వారందరికీ ఇబ్బంది పడకుండా జరుగుతున్నాం. అలాగే ఈ సరఫరా చేసేటువంటి ఈ వాలంటీర్స్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా గూడ్స్ వెహికల్స్ క్యారియర్స్ని కూడా మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోలీసు వారితో మాట్లాడి ఆ వెహికల్స్ పాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డ్యూటీ పాస్లు ఇప్పటికే మొదలుపెట్టాం. మార్నింగ్ సాయంత్రానికి పాస్ కూడా డ్యూటీకి మేము కూడా రెడీ చేసుకుంటాం. సార్, బస్ కింద నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చే వాళ్ళకి ఏదైనా ఫ్రీ బస్సులు ఉన్నాయా లేదంటే ఛార్జెస్ ఉన్నాయా సార్? అన్ని ఆర్టీసీ వారి దగ్గర బస్సులు తీసుకుని దేవస్థానం వారే వారికి ఆర్టీసీ వారికి చెల్లించి బస్సులు ఎవరి దగ్గర కూడా ఎటువంటి రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచితంగా మనం ఈ ట్రాన్స్పోర్ట్ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. ఏసీ బస్సులు కూడా ఫ్రీగానే మనం ఏర్పాటు చేసాం. ఇన్నోవాలు వారికి కూడా అన్ని కూడా ఫ్రీగానే మనం ఏర్పాటు చేసాం. ఈ ఎండను దృష్టిలో పెట్టుకుని ఏమైనా కింద చూడండి కాలు బాగా కాలుతుంటాయి. తర్వాత కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ బలహీనం చేయడం, ఆర్సెల్ఆర్ మిట్టల్ని బలోపేతం చేయడం, ఎన్డీఏ 3వ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ చర్యల్లో ఉన్నారు. అందుకని ఆర్సెల్ఆర్ మిట్టల్కి క్యాప్టివ్ స్టీల్ ప్లాంటే కాదు క్యాప్టివ్ పోర్ట్ ఇచ్చారు. నక్కపల్లిలో పోర్ట్ ఇవ్వడం, అట్లాగే పుట్టుక ముందే దానికి సొంత గనులు సమకూర్చాలని చెప్పడం అనేటువంటిది ఆర్సెల్ఆర్ మిట్టలను నెత్తిన పెట్టుకొని పూజించుకోవడం తప్ప ఇంకోటి కాదు. 35 ఏళ్ల నుంచి సమర్థవంతంగా నడుస్తూ దేశంలోనే నంబర్ 1 క్వాలిటీ కలిగినటువంటి ఉక్కును తయారు చేస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు అడగరని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని కావాలని దీన్ని బలహీనం చేసేదానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి తానంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలయగలిగినటువంటి శక్తి ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నది. కానీ కావాలని చేయడం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు తప్ప స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకునేటువంటి ప్రసక్తిలో లేదు. అందుకనే దాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి ఉద్యమైనా చేయడానికి, అట్లాగే కార్మికుల జీతాలు హెచ్ఆర్ఏ సకాలంలో చెల్లించాలని, దీనికోసం అన్నింటికంటే కూడా కాంట్రాక్ట్ కార్మికులను ఒక్కరిని ఉద్యోగం నుంచి తొలగించినా కూడా సహించేటువంటి ప్రసక్తి లేదు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఉద్యోగాల్లో చేర్చేదాకా పోట్లాడతాం. అటువంటి పోరాటం పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. దానికి అందరూ కూడా సిద్ధం కావాలని, ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలని కట్టిపెట్టండి, మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. పార్టీ ఆలోచనలు, పార్టీ విధానాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రత్యర్థులకు ధీటుగా వాళ్ళ దీనికి మించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఉంటాం కదా, జరుగుతుండగానే చర్చ జరుగుతుండగానే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకెళ్ళాలి, ఒక మీడియా ప్రతినిధి లాగానో లేక ఒక అనలిస్ట్ లాగానో కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా, రాజకీయ కార్యకర్తలాగా ఈ మెళుకువలన్నీ అవగాహన చేసుకొని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి, అందులోనూ మీడియానే నమ్ముకొని దాని ద్వారానే ప్రజలను భ్రమలో పెట్టే దురాలోచనలు చేయగలిగిన ప్రత్యర్థితో మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి దాని ప్రాధాన్యత మరింత పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతున్న దానికి మనం ట్యూన్ చేసుకోవడం ద్వారా కానీ ప్రత్యేకంగా ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. మెరుగ్గా మరింత మేలైన రీతిలో ఎట్లా డెలివర్ చేయగలమని మీరు అవగాహన చేసుకోవడానికి ఇది కొంతవరకు ఉపయోగపడిన ఫర్దర్ ఇలాంటివి మళ్ళీ కండక్ట్ చేసుకుంటూ మనం పోయి దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవడము, లేక మనకు సంబంధించిన ఆలోచనలు ఇంకేమైనా కొత్తవి ఉంటే విధానాలకు సంబంధించినవి కానీ వాటిని మీకు ఎప్పటికప్పుడు పంపడం, లేదా ఆన్లైన్ ద్వారా మీకు, లేదా ఇక్కడికి పిలిపించడం ఫిజికల్ దీనిల ద్వారా కూడా చేయొచ్చు. అంటే ఒక జర్నలిస్ట్ దగ్గర నుంచి
ఈ వైపు టేబుల్కి ఇటువైపు నుంచి చూస్తే ఒక పొలిటికల్ పార్టీకి అవసరమైన వీటన్నిటిని దానిలను పొలిటికల్గా డెలివర్ చేసే రకంగా పార్టీ దీంట్లో ఒక టీంను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి తగినట్టు సోషల్ మీడియా టీం కూడా లీడ్ చేస్తున్న వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళందరూ కలిసి ఒక గైడింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేసి ఫీల్డ్లో తీసుకుపోవాల్సిన వాళ్ళల్లో రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు అయితే ఇక్కడే ఉంటారు, అనుబంధ సంఘాల రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు కూడా డైరెక్ట్ టచ్లో ఉంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చి అదే చేతిలో ఆయుధం అయ్యాక ప్రతి వ్యక్తి తను ఒక ఒపీనియన్ మేకర్ అవుతున్నాడు, అంటే ఒక ఒపీనియన్ తయారు చేయగలుగుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు వాళ్ళ కెపాసిటీని బట్టి. దానికి ఎవరో మనం పదవి ఇవ్వాల్సిన అవసరమో ఇంకో పార్టీలో పదవి కూడా అవసరం రావట్లా. మీకు ఆ కెపాసిటీ ఉండి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి రియాక్ట్ అయ్యే తత్వం ఉంటే ఎంతోమంది ఇండివిజువల్స్ వాళ్ళంతటా వాళ్ళు మన పార్టీకి సంబంధించి మీరు గమనిస్తే కూడా అభిమానులు వాళ్ళు ఎవరికి పార్టీకి పదవులు ఇచ్చి మీకు ఈ బాధ్యతని చెప్పాల. వాళ్ళంతటా వాళ్ళు రోజు జనంలో నానుతున్నారు, జరుగుతున్న పరిణామాలు వీటిది. లేదా వాటిని అవగాహన చేసుకున్నాక అదే అంశాలతో ఈ ప్రభుత్వం పైన కక్షగట్టి బేతాల కథలు, కుట్రలు ఇవన్నీ చేసి గాలినంతా పోగు చేసి ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో ఎవరో వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే అతను కంప్లైనెంట్. అతను ఏం చేస్తున్నాడు, అతనికి ఈ మద్యంతో సంబంధం ఏముంది, లేకపోతే ఏదైనా విజిల్ బ్లోయరా, లేకపోతే అతని నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. ఆయన రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఢిల్లీ స్కామ్ కంటే ఎక్కువ స్కామ్ ఇక్కడ జరిగింది అని తెలుస్తూ ఉంది. కాబట్టి దీనిపైన విచారణ జరపండి అని ఒక లెటర్ రాస్తే ఎవరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి లెటర్ రాస్తే ఆయన 19/9/2024 ఆ కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా అదే రోజు 9/9/2024లోనే ఏపీఎస్బిసిఎల్ అంటే స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి ఒక కమిటీ వేసి ఇందులో ఏమేం జరిగిందో ఎంక్వైరీ చేయమని చెప్తే అధికారులు ఎవరిని విచారించారో, ఆ సంస్థలో పనిచేసే వాళ్ళని విచారించారా, లేకపోతే బయట వాళ్ళని విచారించారా, లేకపోతే డిస్టిలరీస్ వాళ్ళని విచారించారా, మద్యం షాపులు నడిపే వాళ్ళని అప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్న షాపులను పరిశీలించారా, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా 9 రోజుల్లోనే మొత్తం రిపోర్ట్ ఇచ్చారు. 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని 9 రోజుల్లోనే. తర్వాత ముఖేష్ కుమార్ మీనాక రిపోర్టు 18/9/2024లో సమర్పిస్తే అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆయన 20/9/2024 కంప్లైంట్ ఇస్తాడు. ఎఫ్ఐఆర్ 23/9/2024లో రిజిస్ట్రేషన్ చేశారు. వీళ్ళంతా కూడా ఈ కమిటీ ఈ 9 రోజుల కాల వ్యవధిలో ఎవరెవరిని ఏ అధికారులను విచారించారు, ఏ రికార్డులను పరిశీలించారు అనేది చెప్పకుండా ఎఫ్ఐఆర్లో ముద్దాయి కాలం ఒకటి ఉంటుంది, కాలం నెంబర్ 7 అని, అందులో ముద్దాయి పేరు ఉంటుంది. కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, కంప్లీట్గా 8 మందిని ఈ రకంగా ప్రలోభపెట్టి లభ్యపరిచి వారిని భయపెట్టి బెదిరించి ఈరోజు మనం విప్పు జారీ చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మన పార్టీకి చెందినటువంటి వ్యక్తిని గెలిపేయమని బీఫామ్ ఇచ్చినప్పటికీ విప్ ఇచ్చినప్పటికీ కూడా విప్పును ధిక్కరిస్తూ ఈరోజు 8 మంది అభ్యర్థులు మనకు అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. అప్పటికి కూడా
ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్లు ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తామని గడిచిన 4 రోజులుగా టీడీపీ పెద్దలు పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రలోభానికి కూడా గురి కాకుండా వారు పెట్టినటువంటి భయాలకు వీళ్ళు జంకకుండా ఈరోజు ధైర్యంగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జగనన్నతోనే మేము ఉంటాము అని మనం చైర్మన్గా పెట్టినటువంటి హఫీజ్ అనేటటువంటి క్యాండిడేట్కి ఓటు వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది గెలవాలి. ధైర్యం ఉంటే వీళ్ళందరినీ కూడా రిజైన్ చేసి మళ్ళీ గెలిచి తెలుగుదేశం పార్టీలో క్యాండిడేట్లుగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్గా గెలిచి వాళ్ళు చైర్మన్ చేసుకుని ఉంటే నిజంగా అందరూ కూడా సంతోషించేటటువంటి వారు. ఇది చాలా హేయమైన చర్య. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి నీ పార్టీలోకి వచ్చేస్తానంటే ఆయన మీరు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేసి రాండి అని చెప్పినాడు. అలాంటి కమిట్మెంట్ ఉండేటటువంటి, వాల్యూస్ ఉండేటటువంటి నాయకుడు వెనకాల ఈరోజు మేమంతా ఉన్నామని చెప్పి మాకు కూడా చాలా గౌరవంగా ఉంది. తలెత్తుకొని నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీతో మేము నడుస్తామని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. గడిచిన రామకుప్పంలో ఎంపీపీ ఎలక్షన్ జరిగితే ఇదే విధంగా దౌర్జన్యకాండ చేసి కనీసం మనకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఎవరిని కూడా హాల్లోకి కూడా ఎంటర్ కానికుండా వాళ్ళే డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మున్సిపల్ చైర్మన్